నంద్యాల స్థానిక పట్టణంలోని చిన్న చెరువు టూరిజం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు దుర్గేష్ ఫరూక్. మొదటిసారి నంద్యాలకు వచ్చిన మంత్రి దుర్గేష్ గారికి సాలువ కప్పి సన్మానించిన జన సైనికులు, మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికిన జన సైనికులు. స్థానిక కార్యాలయంలో కేక్ కట్ చేసిన మంత్రి కందుల దుర్గేష్, జనసేన కార్యాలయంలో అంబరానండిన సంబరాలు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నంద్యాల కూటమి అభ్యర్థి ఫరూక్ విజయంలో జన సైనికుల కృషి మరువలేనిది. భవిష్యత్తులో జన సైనికులకు మంచి గుర్తింపు ఉంటుంది. జిల్లాని ఏపీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. నంద్యాల చుట్టూ ఉన్న నవనందుల్ని అభివృద్ధి చేస్తాం. టూరిజంలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహిస్తాం మరియు ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని అన్నారు. కూటమి అభ్యర్థి ఫరూక్ గారి విజయంలో జనసేన పార్టీ కీలకమైన భూమిక నిర్వహించింది. అందుకు జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ జన సైనికుల్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 6 నెలల కాలంలో జన సైనికుల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, రవి గారు, ఇంకా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వస్తాను. తప్పనిసరిగా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. అది అక్కడ చెప్పిస్తాను కదా, మళ్ళీ పర్యాటక రంగం విషయంలో నంద్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. ముఖ్యంగా ఒక పక్కన అటవీ ప్రాంతం, మరో పక్కన టెంపుల్స్, మరో పక్కన ఎకో టూరిజం, అన్ని రకాల అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. తప్పనిసరిగా నవనందుల విషయంలో కానివ్వండి, అటవీ ప్రాంతంలో జూ పార్క్ డెవలప్ చేయడం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ కొండల ప్రాంతంలో ట్రెక్కింగ్ అలాంటివి, లేకపోతే వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేస్తే వెళ్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.